ఆగండి, ఇదేంది? ఇంట్లో తాగొద్దని చెప్పిన కదా, బయట ఎక్కడ తాగుతూ అయిపోతుంది కదా. ఏందే నోర్లు ఎత్తాంది? తమాషలా తోలు తీస్తా. నాకేం తక్కువనే? పటేళ్ళు తాగుతున్నారు కాక నా ఇష్టం, నువ్వు నా చెప్తున్నావానే? ఏమో నీ ఇష్టం, ఎంత చెప్పినా వినవు కదా. ఎవరా కొత్త పెళ్లి కొడుక? అంత మంచిదేనా? లగ్గం మంచిగా జరిగిందా? పెళ్లి మంచిగా జరిగింది పటేలా, అంత బాగే. మా మామయ్యకు పానం మంచి లేకుండే హాస్పిటల్కి పోయినాం పరమేశు, నీ పెళ్లికి రాలే ఏమనుకోకు. వాడు ఏమనుకుంటున్నారా? అదే సరేగా, నీ పెళ్ళ దగ్గర ఎప్పటి వస్తాను పనికి? రేపటి నుండి నేను నా భార్య తోటలకు పనికత్తమయ్యా. సరే మంచిది, కానీ మీరిద్దరు తోటలనే ఉంటుర్రి, పొలం పనులు కూడా చూసుకోర్రి. ఏమైనా అవసరం ఉంటే పటేల్ ఏమైనా అడుగురి, సరేనా? సరే పటేలా, పోయి రేపు పొద్దుగలత్తాం. సరే పరమేశు, రేపు పొద్దుగాల రాపో. సరే పటేలవా, పోయేత్తా. బాగుందండి, ఇక్కడ ఈ తోట కూడా మస్తు మంచిగా ఉందండి. మౌనిక, నేను 8 సంవత్సరాలు ఈ తోటల్ని పనిచేసిందే. అవునా అండి? అవునే. అటు ఇటు తోట మధ్యలో పొలం మస్తు ఉందండి, చూడడానికి కూడా ప్రశాంతంగా ఉందండి. మౌనిక, మనం ఉండబోయే ఇల్లు ఇదేనే? అవునా అండి? ఏదైతే మనం బతకడానికి ఏదో ఒకటి ఉంటే అయిపోతుంది. నిజమేనే. సరే లోపలికి పోదాంపా. సరేనండి. అబ్బా, చెట్టు కింద ఉయ్యాల ఎంత బాగుంది, ప్రశాంతంగా ఉందిరా. ఏమండి, ఎంత మంచిగా ఉందండి ఇక్కడ. నేను రోజు రాత్రి ఇక్కడనే వండుకుంటానే. అవునా అండి? అయితే ఈ రోజు నుంచి మన ఇద్దరం ఇక్కడనే వాడుకుందాం. సరేనే, నీ ఇష్టం. అవును గాని నిన్ను మా పటేలకు పటేలమ్మకు పరిచయం తప్పుదాంపా. సరేనండి. పా. ఇప్పుడే వస్తానా? లోపలికి రండి. సరే పటేలవా, రండి కూర్చోండి, నేను చాయ్ తీసుకొస్తా, కూర్చోండి. సరే అమ్మగారు. అమ్మగారు, పటేల్ ఎటు వెండు? పనున్నదని బయటికి పోయిండు పరమేశు, నైట్ వరకు వస్తానా అన్నాడు. అవునా అమ్మగారు? సరూపా, అవునా? సరే నేను వస్తానా. అరే, నీకు మిషన్ కాడికి పోయి బట్టలు తెచ్చుకుంటా, ఆ ఊరికి పోతుందట, నేను వచ్చేదాకా ఉండు, సరేనా? సరే పటేలవా. బావా, పటేలమ్మ వస్తుందా? అత్తదో రాదు, మనం వెళ్దామా బావా? పటేల వస్తుంది, పటేల వచ్చాక ఈయన్నే ఉందాం. సరే బావా. పటేలమ్మ ఎంతసేపటికి వస్తుందో ఏమో. మౌని రాయే. చి ఉండు బావా, ఇది మన ఇల్లు కానే కాదు. ఏమైతుంది? ఇంట్లో పటేలమ్మ లేదు, పటేల్ లేడు, ఏం కాదు రాయే. ఇప్పుడు వస్తుంది పటేలమ్మ. పటేలమ్మ ఇప్పుడు రాదే. ఎందుకు రాదు? పటేలమ్మ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదా? ఇప్పుడు రాదే. సిగ్గులేదు, ఇంకా తలుపులు అట్లనే ఉంటాయా? మరి చూస్తానవేంది?
పోయి వేసిరాపు తలుపులు. నువ్వేం చెప్తాను, వేసిరప్పో. సరే నేనే చెప్తుండు. పాటలు వస్తారా? దారి కూర్చోరి. పొలం ఎట్లుందిరా? పొలం మంచిగానే ఉంది అయ్యా, కోతకు వచ్చినట్టే. సరే కోసినాక తిని 4 క్వింటాలు ఉంచుకోరి. సరే అయ్యా. మౌనిక పాటలు చిన్న కొన్ని మనుషులు తీసుకొని రా. సరేనండి. ఇగో పటేలా. ఇంత అందగత్తే ఈయన పెళ్ళమా? పటేలా ఈమెనే నా భార్య. మంచిగున్నదండి పెళ్ళం, అందంగా. ఆమెకు ఏ లోటు రాకుండా చూసుకో. ఏమన్నా అవసరం ఉంటే ఇంటికి రా. సరే పటేలా. సరే నేను పోయేస్తా. ఏమున్నది అది? అసోంటి ఆడదాన్ని నేను ఎప్పుడు చూడలే. దాన్ని తలుసుకుంటే నరాలన్నీ జివ్వమంటున్నాయి, తలకే మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏమందాం ఏమందాం. నేను తోటకాడు వేస్తా. పోతే మోతీ గాని తోటకా నుంచి మామిడికాయలు పట్టుకరా. పేరుకే మాడి తోట అన్నట్టుగా ఊళ్ళో అందరికి పంచి పెడతా కానీ ఒక్క నాడైతే కాయలు ఇంటికి తీసుకురావు. ఏం కొడతానవే చెత్తది.
నీ మోడేంటే సామాన్ కానీ పక్కూరికేండి అయ్యా. అవునా సరే దగ్గరికి రా. ఇంకా దగ్గర రా. అబ్బబ్బా ఏం అందమేనిది. నిన్ను చూసినాక చెలి నాకు అసలు నిద్రే పడతలేదు. దగ్గర రా, దగ్గరికి రా. నేను అట్లాంటి దాన్ని కాదు పటేలా. నేను అట్లా అంటున్నానే, నా కోరిక తీర్చు. ఈ తోటకు నేను రాణి చేస్తా. అటు ఒక్కసారి ఆలోచించుకోయే. ఈ విషయం మా ఆయన చేసింది అనుకో నన్ను చంపేస్తాడు. ఆయనకి ఎట్లా చేస్తే అన్న పనోడు ఏం కాదు. తా పటేలా చెప్పులు పటేల్ ఏమన్నా పనా? ఏం లేదురా, బండి వేసుకొని కరీంనగర్ పోయి మామిడి పళ్ళు వండే పౌడర్ ఉంటుంది, కొనుక్కొని రాపో. సరే పటేలా పోతా. అయ్యో అరే పటేల్ని మందు పేరు రూమర్స్ పేరా పోయి అడగను అత్త. ఏమైందిరా మళ్ళా చవు? పటేల నువ్వు మందు పేరు చెప్పలేదు, షాప్ కాడుకో ఏం అడగాలి? దీనికి మళ్ళీ మరి వచ్చినావురా? షాప్లో చెప్తే తాళే ఇస్తారు పో. సరే పటేలా పోయి తీసుకొస్తా.